వెంకటరామరెడ్డి గారు 6 రోజుల నుంచి చూస్తున్నాం, రోజు ప్యానెల్లో మీరు కూడా వచ్చి కూర్చుంటున్నారు. మీరేమో వ్యవస్థలు ఉన్నాయి సార్, డెఫినెట్గా ఒక మంచి రిజల్టే వస్తుంది, ఈ దాడులు ఆగుతాయి అన్నారు. 6 రోజులైంది సార్. నేను ఆ రోజే చెప్పాను వ్యవస్థలు ఉన్నాయి, కానీ ఏం జరుగుతోంది, రిజల్ట్ ఎక్కడ అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ ఒక ఎప్పుడు లేనటువంటి ఒక విచిత్రమైన సంఘటన అండి, విచిత్రమైనటువంటి సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు. అంటే ఎప్పుడు కూడా ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రమాణ స్వీకారానికి 2-3 రోజుల లోపలనే టైం ఉంటుంది. ఈసారి 5-6 రోజులు టైం రావడంలో అంతకుముందు ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన రిజైన్ చేసిన తర్వాత గవర్నర్ గారు బాధ్యతను స్వీకరించాలి కొత్త గవర్నమెంట్ వచ్చేంత వరకు. తర్వాత ఈ విద్వేషాలు ఇవన్నీ కూడా మనం చూస్తుంటే, ఇప్పుడున్నటువంటి మీరు చూపించినటువంటి దాడులు ఇవన్నీ చూస్తుంటే నాకు మణిపూర్ దాడులు గుర్తొస్తున్నాయి. అంటే అక్కడ ఎవరి నాయకుల మాట వినటువంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. ప్రధానమంత్రి గారి మాట వినలేదు, అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుల మాట వినలేదు. విద్వేషాలను అంతకుముందు దీనంటికి కారణాలు ఎవరు? లోకల్గా ఉన్న గవర్నమెంట్లు, బయట నుంచి వచ్చిన గవర్నమెంట్లు, లేకపోతే సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్, వీళ్ళందరూ కూడా అక్కడ నుండి ప్రజల్లో ఉన్నటువంటి మనోభావాలను తెలుసుకోకుండా ఉన్నందువల్ల అక్కడ విద్వేషాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు కూడా నేను వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఈ కార్యకర్తలని అట్లీస్ట్ నాయకులు మీరు వచ్చేంత వరకు అట్లీస్ట్ ఇప్పుడు మేము అధికారంలో లేము కదా అనేటువంటి కాదు, మేము ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు కదా, ఇది మా చేతుల్లో లేదు కదా అనకుండా ఒక నాయకుడు అనేవాడు ఎంతోమంది కార్యకర్తల్ని తన ఫాలోయర్ని కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి గెలుపు ఓటములని సమానంగా తీసుకొని దాన్ని మీరు స్వీట్లు పంచుకోండి, టపాసులు కాల్చుకోండి, మానవత్వాన్ని సాటండి, ఇంకా ఏదైనా చేయండి. కానీ ఇంత దారుణంగా దొమ్మిలు, దాడులు, హత్యలు, దూషణలు, బూతులు, రిస్ట్రిక్షన్స్ను, స్వేచ్ఛను హరించడము, నిర్బంధించడము, ఇటువంటి దమనకాండలు చేస్తూ ఉన్నప్పుడు అట్లీస్ట్ గవర్నర్ వ్యవస్థ లేదంటే ప్రధానమంత్రి గారి ఆఫీస్ అయినా ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి ప్రధానమంత్రి గారి ఆఫీస్ అయినా మిగతా నాయకులకి ఒకసారి ఫోన్ చేసి, అయ్యా మీ రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతుంది, మిమ్మల్ని నాయకులుగా ఎన్నుకున్నారు, రేపు మీ గవర్నమెంట్ రాబోతుంది, మీ నాయకులకి, మీ చోటా నాయకులకి, మీ కింద ఉన్న నాయకులకి, కింద ఉన్న కార్యకర్తలకి మీరు సంయమనం పాటించమని చెప్పండి అని చెప్పిన అట్లీస్ట్ గవర్నర్ గారు ప్రెస్ మీట్ పెట్టి, బాబు రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతుంది, పోలీస్ వ్యవస్థ కొంచెం కంట్రోల్లో తీసుకోండి, పోలీసులు కొంచెం యాక్ట్ చేయండి దీనిపైన, లేకపోతే కలెక్టర్లకు ఆర్డర్ ఇచ్చేసి అక్కడ తాలూకాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి ఇటువంటి సిచ్యువేషన్ని కంట్రోల్ చేయగలిగినటువంటి వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కోర్టుల దాకా వెళ్లాల్సిన పని లేదు, మన దగ్గర ఉన్నటువంటి సామర్థ్యమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ ఉంది, గవర్నర్ వ్యవస్థ ఉంది, వీటన్నిటిపైన. ఇప్పుడు నేను మొన్న కూడా మీకు చెప్పాను, ఒకటి ప్రజలకు అందరికీ ఒక పిలుపుని కూడా ఇచ్చాను. ఏంటంటే మీరు ఈరోజు విద్వేషాలకో లేకపోతే అత్యానందంతోనో అత్యుత్సాహంతోనో మీరు ఏదైనా ఇవి నేరాలు చేసుకుంటూ వెళితే అవి ఖచ్చితంగా నేరాలు. ఈరోజు మనం ఉత్సాహంతో చేసి మా నాయకుడు మెప్పు కోసమైనా మనం విగ్రహాలు కూలగొట్టో లేకపోతే ఇంకోటి చేసో లేకపోతే పార్కుల్ని కూడా పగలగొట్టారు. పార్కుల్లో మనలాంటి వాళ్ళు అట్లీస్ట్ సీనియర్ సిటిజన్స్ అన్న వాక్ చేస్తారు, వాటిలో అవి పగిలిపోయినాయి, ప్రగతి నిరోధకాలుగా మారిపోయిన పరిస్థితి వచ్చింది. హాస్పిటల్స్ని కూడా పగలగొట్టారు. హాస్పిటల్ అంటే ఇప్పుడు మనం అంటే వీటిలో నాయకుల ప్రమేయం ఉందా లేదా అనేది పక్కన పెడితే సార్, ఇవన్నీ జరుగుతున్నప్పుడు నాయకులు ముగ్గురు కానీ నలుగురు కానివ్వండి, ఇప్పుడు 4 పార్టీలో 3 పార్టీలు అందరు కలిసి ఉన్నారు కదా, వాళ్ళు కనీసం ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ఏదైనా ఒక ఆస్తి ధ్వంసమైందంటే రేపు అది మీ బాధ్యతే కదా, మళ్ళీ దాన్ని సరియాల్సిన బాధ్యత మీరు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ పైన భారం పడుతుంది కదా. ఇప్పుడు రేపు మనం శ్రీలంక లాగా జరగకుండా లేకపోతే శ్రీలంక లాగా మన రాష్ట్రం కూడా వెనక్కి వెళ్లకుండా ఉండాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్న వాటిని పగలగొట్టుకుంటే మళ్ళీ మనం దానికి ఖర్చు పెట్టాలి కదా. అందువల్ల నాయకులందరికీ నేను రిక్వెస్ట్ చేసేదంటే, ఫస్ట్ మీ కార్యకర్తలందరికీ ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లోనూ ఎక్కడ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళ కార్యకర్తలకి విన్నవించి మీరు దాడులకు దిగొద్దు, మీ సహోదరులని ఒక వీధిలో వాళ్ళు ఇంకొక వీధి పైన, ఒక ఊరి వాళ్ళు ఇంకొక వీధి పైన, ఇది హిస్టీరియా లాగా వ్యాపించిపోయింది, ఒక ఉన్మాదంగా లాగా వ్యాపించిపోయింది. అంటే ఆ ఊర్లో అది ఒకటి చేశాడు అంటే రెండో ఊర్లో ఇంకా 2 చేయండి, మూడో ఊర్లో 4 చేయండి అనే పరిస్థితికి వచ్చేసింది. నాయకులే ఎంకరేజ్ చేసుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ బాబు కానివ్వండి, ఇంకా పురంధరేశ్వర్ గారు కానివ్వండి, ఇప్పుడు ఇది సమయం ఆసన్నమైంది. మీరందరూ ప్రజలందరికీ, మీ కార్యకర్తలందరికీ విన్నవించి దాడులకు దిగొద్దు, దాడుల కోసం వెళితే మన రాష్ట్ర ఆస్తులు నష్టమవుతాయి, మన సహోదరులతో మనం స్నేహ బాంధవ్యాన్ని కోల్పోతాము,
మనము శత్రువులుగా మిగులుతాము, రేపు కోర్టుల చుట్టూ తిరగాలి. మళ్ళీ ఇది పద్దాక మనం బీహార్ అంటున్నాం. బీహార్ ఇప్పుడు బ్రహ్మాండంగా ఉందండి. బీహార్లో ఉన్నంత ఐఏఎస్ ఆఫీసర్లు ఇంకెక్కడ లేరు, ఐఏఎస్ ఐపీఎస్లు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి మనకన్నా బ్రహ్మాండంగా ఉన్నారు. అందువల్ల పద్దాక మన నాయకులు కానీ మన వాళ్ళు కానీ బీహార్ అని తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. రేపు మనల్ని ఆంధ్రాని చూపించి ఆంధ్రాలాగా అరే ఆంధ్రా నుంచి వచ్చావా, ఒరే ఆంధ్ర గుండావా, ఆంధ్ర దొంగవా, లేకపోతే ఆంధ్ర దోపిడీదారుడువా అనేటువంటి పరిస్థితి మనందరికీ మన ఆంధ్రప్రదేశ్ లాగా అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ లాగా అవుతుందని మన ఫ్యూచర్ జనరేషన్ కి, మన పిల్లలకి, మన మనోళ్ళకి అటువంటి స్థాయి రాకుండా అరే ఆంధ్ర ఇదివరకు ఆంధ్ర అంటే ఒక గొప్పతనం ఉండేది. ఇప్పటికి కూడా ఢిల్లీలో చాలా మంది నార్త్ ఇండియన్స్ అంతా కూడా మన ఆంధ్ర భవన్కి వచ్చేసి మనం ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి మన దగ్గర భోజనం చేసి వెళ్తారండి. మధ్యాహ్నం పూట సీట్లు దొరకవు మీరు ఆంధ్ర భవన్లో. అటువంటి మంచి కల్చర్ ఉన్నటువంటి మనము ఈ దాడులకి, ద్వేషాలకి, అనవసరమైన పగలకి, కార్పణ్యాలకి వెళ్లకుండా మీరందరూ, నేను కార్యకర్తలందరికీ, అన్ని పార్టీల కార్యకర్తలకి నేను విన్నవించేది ఏంటంటే, ఈరోజు ఒక నాయకుడిని నమ్ముకొని మనం వెళ్ళినంత మాత్రాన మనము, మన జనరేషన్స్, మన తల్లిదండ్రులు, మనము, మన పిల్లలు ఇంకొక 10-15 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఆ రోజు ఏ నాయకుడు మన దగ్గరికి రాడు. అది చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. సోషల్ మీడియాలో పెడుతున్నారు. మీరు ఒకసారి క్రిమినల్ యాక్టివిటీ పెడితే మళ్ళీ మీరు కార్పణ్యాలకు వెళ్ళినప్పుడు మీ ఎదుటివాడు మళ్ళీ ఏదో ఒక రోజు ఛాన్స్ తీసుకుని మళ్ళీ ఇదివరకటి పాత 20 ఏళ్లకు 30 ఏళ్ల కిందట ఉన్నటువంటి రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని రాష్ట్రం మొత్తం వ్యాపింపజేసేటువంటి పరిస్థితి వస్తుంది. అందరి నాయకులు, అందరు కార్యకర్తలు వాటిపైన సంయమనం పాటించి జాగ్రత్తగా ఫ్యూచర్లో మన ఫ్యూచర్ జనరేషన్ కి మనం మంచి రహదారి ఏర్పరచాలని అంటున్నారు. చెప్పండి.